నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం, ట్రాఫిక్ అంతరాయంతో ఇబ్బందుల్లో వాహనదారులు. న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యపై సిబిఐ విచారణ, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించిన అధికారులు. ఓట్ల చోరీపై రాహుల్ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిన బీజేపీ, ఆన్లైన్ ద్వారా ఓట్లు తొలగించడం అసాధ్యమన్న ఈసీ. వర్షాలకు ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో విరిగిపడిన కొండ చర్యలు, 14 మంది గల్లంతు, 30కు పైగా ఇళ్లు ధ్వంసం. భారత్పై అమెరికా సుంకాల వివాదానికి 2 నెలల్లో పరిష్కారం, 6వ విడత చర్చల్లో ఆంక్షలు సడలించే అవకాశం ఉందన్న కేంద్రం. హైదరాబాద్ ను వరుణుడు విడిచిపెట్టట్లేదు. పలు ప్రాంతాల్లో దంచుకొడుతున్న వానకు ప్రధాన రహదారులు జలమయమవుతున్నాయి. కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీరాబాగ్ లో జోరు వాన కురుస్తోంది. కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని లంగర్ హౌస్, గోల్కొండ, జియాగూడ ప్రాంతాలు మోస్తరు నుంచి భారీ వర్షంతో తడిసిపోయాయి. నాంపల్లి నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్, తాళ్లగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసఫ్గూడ, మణికొండ, చార్మినార్, చాంద్రాయనగుట్ట తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరుతోంది. రాత్రి 7 గంటల వరకు వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి సోమాజిగూడ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాసేపటి క్రితం కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలన్నీ అయితే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షం కురవడంతో రోడ్లపైకి భారీగా నీళ్లు చేరి అయితే వాహనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం మనం సోమాజిగూడ సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఇంత అరగంట క్రితం అయితే ఇక్కడ మొత్తం మ్యాన్ హోల్స్ పొంగి పొర్లి ఇక్కడ మొత్తం వాటర్ ఒక చెరువుని నదిని తలపిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడి ఉన్నది. సో వాటర్ ఇప్పుడు ప్రస్తుతానికి క్లియర్ అయినప్పటికీ కూడా ట్రాఫిక్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా సరే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ మనం ఒక్కసారి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనము అక్కడ బంజారా హిల్స్ నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి అయితే భారీగా 1 కిలోమీటర్ల మేర అయితే వాహనాలు నిలిచిపోయి నిదానంగా నత్తనడుకన సాగుతున్నాయి. సో అప్పటి నుంచి వర్షం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఈ ట్రాఫిక్ అంతరాయం అనేది తీవ్రంగా ఏర్పడింది. వాటర్ లాగ్ అయినాయి కాబట్టి వాటర్ క్లియర్ అయ్యేదాకా వాహనాలు అయితే వెళ్ళడానికి పరిస్థితి లేకుండా ఉన్నది. సో వాటర్ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా అయితే వాహనాలు కొనసాగుతున్నాయి. సాధారణంగానే ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో సాధారణంగానే ఈ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది. సో దీనికి తోడు వర్షం పడడము, రోడ్లపైకి నీళ్లు చేరడము ఇలా ఉండడంతో అయితే ఈ ట్రాఫిక్ అంతరాయం అయితే మరింత ఎక్కువగా ఉంది. సో ఈ వర్షం నేపథ్యంలోనే ఈ హైదరాబాద్ కానీ ట్రాఫిక్ కానీ ఎప్పటికప్పుడు వాహనాలు రద్దీ ఏర్పడకుండా అలాగే వాటర్ కూడా నిలవకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను అయితే ఎప్పటికప్పుడు పంపించేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా ఈ రోజు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షం అయితే 4:30 ప్రాంతం నుంచి ప్రారంభమై 5:30 ప్రాంతం వరకు కూడా అధికంగా కురిసింది. దానికి వర్షానికి కానీ ఎక్కువగా
వర్షపు నీరు రోడ్లపైకి చేరైతే తీవ్రంగా ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి. సో ఎల్లో అలర్ట్ నేపథ్యంలో అయితే ప్రజలు ఇప్పుడు ఎవరైతే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నారో సో వాళ్ళు టూ వీలర్స్, మరీ ముఖ్యంగా టూ వీలర్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటర్ చేరిపోతుంటాయి కాబట్టి స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలని అయితే సూచిస్తున్నారు. అయితే నార్మల్గా ప్రజలు ఎవరు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు సూచిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ వర్షం ప్రభావం వల్ల అయితే ఎక్కువగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ అంతరాయం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు 7 గంటలు 7:30 వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. మరోసారి వరుణుడు మళ్ళీ ఒక్కసారి కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా ఇటు చూసుకుంటే నిన్నటి నుంచి కూడా వర్షం దంచి కొడుతుంది. హైదరాబాద్ అయితే అసలు వీడడం లేదు. కాస్త రిలాక్స్ ఇచ్చినా సరే మళ్ళీ కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ తిరిగి వరుణుడు ఊపందుకుంటున్నాడు. మళ్ళీ వెంటనే వర్షం దంచుకుంటడంతో అయితే నిన్నటి నుంచి కూడా ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఇళ్ళు నీట మునగడం కానీ, కొంతమంది వ్యక్తులు గల్లంత అవ్వడం కానీ ఇలా తీవ్రమైన పరిస్థితి అయితే నేడు హైదరాబాద్ నగరం ఎదుర్కొంటుంది. సో ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అధికారుల సూచనలు పాటించాలని అయితే చెబుతున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు సాయంత్రం వేళ కావడం వల్ల అయితే హైదరాబాద్ ఈ సోమాజిగూడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో తీవ్రంగా అయితే వాహనాలు అయితే కిలోమీటర్ల మేర నిలిచిపోయి అక్కడ లకిడికప్పుల నుంచి ఖైరతాబాద్, సోమాజిగూడ సర్కిల్, అలాగే పంజగుట్ట ఈ ప్రాంతాల్లో అయితే విపరీతంగా వాహనాలు నిలిచిపోయి నడకన సాగుతున్నాయి. కొంత దూరానికే గంటల తరబడి అయితే వేచి ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో నార్మల్గా మెట్రో సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవాలి. నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ సొంత వాహనాలను ఇట్లా బయటకు తీసుకురావడం వల్ల కూడా వాహనాల రద్దీ ఎక్కువగా పెరిగి ఇది ఇంకా ఈ తీవ్రత అయితే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఇంకా వర్షం కూడా వచ్చే సూచన ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచన. సో ఇది ఇక్కడ సోమాజిగూడ వద్ద తాజా పరిస్థితి. ట్రాఫిక్ అంతరాయం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇది ఇంకా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓ టు స్టూడియో. ధన్యవాదాలు అనుష. రాజ్భవన్ రోడ్డులో భారీ వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ఏ మాత్రం ముందుకు కదలడం లేదు. పూర్తి వివరాలను మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో కొద్దిసేపటి కింద కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంట పైగా కూడా ఈ వర్షపాతం నమోదు కావడం జరిగింది. అత్యధికంగా ఇటు బోరబండ ప్రాంతంలో కూడా వర్షపాతం నమోదైందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఉన్నాము. ఇది ప్రధాన కూడలి అని చెప్పవచ్చు. ఈ జంక్షన్ సంబంధించి కూడా దాదాపు గంటన్నరకు పైగా కూడా వాహనదారులు అయితే ఇక్కట్లయితే ఇప్పటివరకు అయితే పడిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా ఇటు ట్రాఫిక్ సిబ్బంది వెంటనే ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేసి వాటిని అయితే ముందుకైతే పంపించే ప్రయత్నం ఉంది. దీంట్లోనే ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు చేరుకోవడంతో కూడా ఈ ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడిందని చెప్పి కూడా ఇటు వాహనదారులు అయితే చెప్తున్నారు. దాదాపు లకిడికప్పు నుంచి ఖైరతాబాద్ రానికి 45 నిమిషాలకు పైగా కూడా పడుతుందని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం సోమాజిగూడ వైపు ఎక్కడైతే ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి రాజ్భవన్ వెళ్లే రహదారి వైపు చూస్తున్నాం. అక్కడ భారీగా వరద నీరు రోడ్డుపై చెరువులా తలపించే విధంగా రోడ్డుపైకి నీరు రావడంతో కూడా ఆ బ్లాక్ అంతా అటువైపు వెళ్లకుండా బారిగేట్లు పెట్టి పోలీసులు అయితే వేరే దారి వైపు కూడా ఇటు పంజగుట్ట వెళ్లే వైపు అయితే పోలీసులు అయితే మళ్లింపు చర్యలు అయితే చెప్పడం జరిగింది. వరద నీరు ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించి తర్వాత వాహనదారులకు సంబంధించి కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు నగరంలో పలు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షపాతం నమోదు కావడం జరిగింది. కాబట్టి అన్ని చోట్ల ఒకేసారి ఇటు వాహనదారులు రోడ్డుపైకి రావద్దని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. విడతల వారీగా మాత్రమే బయటికి రావాలి, తర్వాత ఆఫీస్ నుంచి కూడా ఇంట్లోకి వెళ్ళడానికి కూడా విడతల వారీగా రావాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది. దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇదే విధంగా కూడా అత్యధికంగా నగరంలో వర్షపాతం నమోదు కావడం జరిగింది. మిల్లీమీటర్ల వర్షపాతం కూడా అత్యధిక మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కావడంతో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీళ్లు ఇళ్లలోకి చేరి కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు గంట పైగా కూడా కురిసిన వర్షానికి రోడ్లపై నీరు రావడంతో కూడా దాదాపు గంటల తరబడి కూడా ట్రాఫిక్ జామ్ అయితే పలు ప్రాంతాల్లో అయితే ఇదే విధంగా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. ఖైరతాబాద్ కూడల్లో అంటే
మామూలు సమయంలో అయితే దాదాపు 10 నిమిషాల పాటు ఉండే సిగ్నల్కి సంబంధించి ఇప్పుడు అర్ధగంట పైగా కూడా ఈ సిగ్నల్ దాటడానికి కూడా సమయం పడుతుందని చెప్పి కూడా వాహనదారులు వారి వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. మరొక పక్క ఈ ట్రాఫిక్ జామ్లోనే అంబులెన్స్లకు సంబంధించి కానీ తర్వాత అంబులెన్సులు ఇక్కడికే ఇబ్బందులు ఈ అంబులెన్స్లో పేషెంట్లు తీసుకుపోయిన సమయంలో కూడా కొంతవరకు ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అవుతుంది. నగరంలో అన్ని చోట్ల కూడా అంటే అత్యధికంగా వర్షపాతం నమోదైంది కాబట్టి అన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఉంది. మరొక పక్క నాలాలు కానీ తర్వాత వీటికి సంబంధించిన వరద నీరు ఎక్కడైతే రోడ్లపై చేరడం జరిగిందో అన్ని ఆ చోట్లకు సంబంధించి కూడా వాహనదారులు అయితే కొంతవరకు అయితే ఇబ్బందులు గురవుతున్నారు. మరొకసారి వర్షం పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది కాబట్టి దీనికి తగ్గట్టు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు వాహనదారులకు కానీ తర్వాత ఇటు ప్రభుత్వ అధికారులకు సంబంధించి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా వర్షం పడుతుందని ఒక సూచన వాతావరణ శాఖ వెల్లడించింది కాబట్టి 2 రోజుల నుంచి అత్యధిక వర్షపాతం నమోదు కావడం మరొకసారి కూడా అవుతుందని చెప్పి కూడా చెబుతుంది. అయితే రాబోయే 2 రోజులు కూడా ఇదే విధంగా కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కానీ గడిచిన 4 రోజుల వ్యవధిలోనే దాదాపు 4 వర్షానికి అయితే నాలలో పడి గల్లంతైన పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అంటే వాహనదారులు వెళ్ళే ఎవరైతే ఉన్నారో నాళ్ళల్లో చూసుకొని తర్వాత మిగతా వరద నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ ఆగి తర్వాత నీరు పోయిన తర్వాత మాత్రమే వెళ్ళాలని చెప్పి కూడా ఇటు హైడ్రా కానీ తర్వాత జిహెచ్ఎంసీ తర్వాత ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అయితే సూచిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కాబట్టి అందరూ కూడా నెమ్మదిగా ఆఫీసు నుంచి ఇంట్లోకి వెళ్ళాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. వర్షానికి పంజాగుట్టలోని ట్రాఫిక్ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఒక్కసారిగా గంట సేపట్లో కురిసిన వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయ్యాయి. అనేక ప్రాంతాలు పూర్తిగా రహదారులపైకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరినటువంటి పరిస్థితి. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం పంజాగుట్ట ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ స్పష్టంగా దృశ్యాల్లో చూడవచ్చు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. పూర్తిగా మోకాలుకి పైగా లోతు నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. వరద నీరు పూర్తిగా రోడ్లపైకి వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు కావచ్చు, అదేవిధంగా కార్లు, ఆటోలు, బస్సులు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ద్విచక్ర వాహనాలు అయితే పూర్తిగా మొరాయించిన పరిస్థితి, నీటిలో చిక్కుకుని పూర్తిగా మొరాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నెమ్మదిగా వాహనాలు అయితే ముందుకు కదులుతున్నాయి. పూర్తిగా వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. అంటే గత 4 రోజులుగా నగరంలో ఇదే పరిస్థితి. ఉదయం సమయంలో పూర్తిగా ఎండ కాస్తోంది. అదేవిధంగా విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. 12, 13, 14 కొన్ని చోట్ల 18 సెంటీమీటర్లు కూడా వర్షపాతం నమోదవుతోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అటు సికింద్రాబాద్, బేగంపేట్, అదేవిధంగా ప్యారడైజ్, సనత్ నగర్, ఎర్రగడ్డ, అదేవిధంగా అమీర్పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, అదేవిధంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ, అదేవిధంగా రాజ్భవన్తో పాటు సోమాజిగూడ, పంజాగుట్టలో కూడా ఇదే పరిస్థితి. పూర్తిగా వర్షం కురిసినప్పుడు మాత్రం పూర్తిగా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాల్లోకి పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే సూచించిన పరిస్థితి. ప్రధానంగా వరద నీటి కాలువలు ప్రవహించే నాలాల వద్ద ఉండే ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. వర్షం కురిసిన సమయంలో వాహనదారులు ఎవరు కూడా
నాలాల పక్కన నుంచి ప్రయాణించవద్దని ఇప్పటికే అధికారులు సూచించారు. అయితే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షం దాటికి అయితే నగరంలోని అటు ముషీరాబాద్ కావచ్చు, ముషీరాబాద్ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో అయితే 4 గల్లంతయ్యారు. 4లో ఒకరు మృతి చెందగా మరొకరి మృతదేహం అయితే ఇవాళ అధికారులు నల్గొండలోని మూసీ నదిలో గుర్తించారు. మరో 2 కోసం అయితే గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షం కురిసినప్పుడల్లా ఇదే విధంగా ప్రమాదకర పరిస్థితుల్లో అయితే నీరు ప్రవహిస్తోంది. నీరు ప్రవహించి ఈ విధంగా వాహనదారులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు గల్లంత అవ్వడం అయితే దీన్ని ఒక తీవ్ర విషాదంగా చూడవచ్చు. ప్రస్తుతం అయితే వర్షం తగ్గినప్పటికైతే వరద ప్రభావం మాత్రం కనిపిస్తుంది. ఒకవైపు వరద నీటి కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి, మరోవైపు ట్రాఫిక్ జామ్ కూడా పెద్ద ఎత్తున మనకి అవతల రోడ్డులో కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ అయితే తీవ్రంగా ఉంది. ఇక్కడ ఒకవైపు రోడ్డులో అయితే ట్రాఫిక్ జామ్ తీవ్రంగా కనిపిస్తుంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి, బంపర్ టు బంపర్ కనిపిస్తున్న పరిస్థితి, వాహనాలు నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా నగర శివార్లలోనే అంటే గచ్చిబౌలి అదేవిధంగా ఐటీ కారిడార్లో అయితే వాహనాలు తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు హైడ్రా సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి అటు ట్రాఫిక్ ని సజావుగా వెళ్లేలా చూడడంతో పాటు ఈ ఏదైతే రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరిందో వాటిని సాఫీగా వెళ్లేలా చూస్తున్నారు, చర్యలు అయితే చేపడుతున్నారు. పూర్తిగా మనం చూడొచ్చు దృశ్యాల్లో వరద నీరు ఏ విధంగా రోడ్లపైకి వచ్చి చేరింది. అక్కడ మనం చూడొచ్చు జనాలు ఏ విధంగా మోకాలికి పైగా నీళ్ళల్లో ఏ విధంగా నడుస్తున్నారనేది దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నెమ్మదిగా నడుస్తున్నటువంటి అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనాలు కూడా నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. అయితే ప్రధానంగా మరో 2-3 రోజుల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉండడంతో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. స్థానికులు కావచ్చు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా వాహనదారులు కావచ్చు, నాలాల పక్కన ఉండే నివసించే వారు కావచ్చు, పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఉన్నతాధికారులు సూచించారు. అనేక జాగ్రత్తలు వీళ్ళంతా కూడా వర్షం కురిసిన సమయంలో జాగ్రత్తలు పాటించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించారు. ఇది ప్రస్తుతం అయితే వర్షానికి సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంతో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం, రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామరాన్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు తన నివాసంలో బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామరాన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మక చెవెనింగ్ స్కాలర్షిప్ ను తెలంగాణ మెరిట్ విద్యార్థులకు ఇచ్చేందుకు కామరాన్ అంగీకరించారు. విద్య, సాంకేతిక సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంకి బ్రిటిష్ హై కమిషనర్ తెలిపారు. యూకే యూనివర్సిటీ
యూనివర్సిటీల్లో చదువుకునే తెలంగాణ విద్యార్థుల కోసం హైదరాబాద్ నుంచి ఆ విశ్వవిద్యాలయాలు పనిచేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో తీసుకురానున్న నూతన విద్యా విధానం ముసాయిదాని బ్రిటిష్ హై కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. జీసీసీ, ఫార్మా, అకాడమీ, నాలెడ్జ్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరగా బ్రిటిష్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి చేసే పార్టీ అని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారంటే తప్పరని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో కార్యకర్తలతో కలిసి మంత్రి పాదయాత్ర చేశారు. పాదయాత్రలతో ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాటన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. తాను జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని అన్నింటినీ పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ముఖ్యంగా హై టెన్షన్ వైర్ల సమస్యని 15 కోట్లతో పూర్తి చేశామని మంత్రి వివేక్ వెల్లడించారు. వాళ్ళు